సహోదర సహోదరి, దేని గూర్చి చింతించుకుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వస్త్రముల కొరకు చింతించుకుడి, ఆహారము కొరకు చింతించుకుడి, ప్రాణమును గూర్చి చింతించుకుడి, దేని గూర్చి చింతించుకుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యమును నీతిని వెదికితే సమస్తమును దేవుడు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. నువ్వు క్రీస్తును నిజముగా కలిగి ఉంటే, క్రీస్తును నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించి ఉంటే, నువ్వు దేని గురించి బాధపడకు, నువ్వు దేని గురించి దిగులు పడకు. నీ చింత యావత్తు ఆయన మీద వేసి సంతోషంగా ఈ 2026వ సంవత్సరం నీ ప్రయాణం కొనసాగించు. దేవుడు నిన్ను నీ కుటుంబమును దీవిస్తాడు. దేవుడు నిన్ను నీ కుటుంబం దీవించునుగాక. ఆమేన్.